మరోవైపు ఇరాన్లో మొసాద్ ఏజెంట్లను చంపేస్తోంది ఆ దేశ ఇంటెలిజెన్స్ విభాగం. ఈ రోజు ఒక మొసాద్ ఏజెంట్ ని బహిరంగంగానే ఉరితీసింది. ఇరాన్లో ఉండి ఇజ్రాయెల్కి గూఢచర్య సంస్థ మొసాద్కు పనిచేస్తున్న వారి వివరాలు కూడా బయటకు లాగుతున్నారు. అయితే ఇరాన్లో ఏం జరిగింది? ఇరాన్లో పలువురు మొసాద్ ఏజెంట్లని అరెస్ట్ చేశారు. షాఫా ఫావైలో 2 మొసాద్ ఏజెంట్లను గుర్తించారు. వాళ్ల దగ్గర నుంచి బాంబులు తయారు చేసే సామాగ్రిని 200 కేజీల పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 23 డ్రోన్లు, లాంచర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా వాళ్ళ దగ్గర దొరికాయి. అయితే వీళ్ళ అరెస్టు ఎందుకు జరిగింది? అసలు ఇజ్రాయెల్ ఏం చేసింది? ఇరాన్లో విధ్వంసం సృష్టించేందుకు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భారీ ప్లాన్ వేసింది. నెతన్యాహు నుంచి ఆర్డర్స్ రాగానే ఇరాన్పై దాడి చేసింది ఐడిఎఫ్. ఈ ఆపరేషన్లో ఇరాన్ సైనికాధికారులు, అణు శాస్త్రవేత్తల్ని హతమార్చారు. అంతేకాదు ఇరాన్ అణు స్థావరాలు, సైనిక స్థావరాలపై దాడులు కూడా చేశారు. ఈ దాడుల వెనుక మొసాద్ ఉన్నట్లుగా ఇరాన్ గుర్తించింది. అయితే వీరంతా కూడా ఇరాన్లో ఉండే దెబ్బతీశారని ఆగ్రహంతో ఉంది. ఇరాన్లోనే మరికొంతమంది మొసాద్ ఏజెంట్స్ ఉన్నారు. మొసాద్ని తుడిచిపెట్టేసేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తోంది. అందరినీ వెతికి పట్టుకునే పనిలో ఇరాన్ నాయకత్వం ఉంది. ఖమేనీ అంతమే మొసాద్ అంతిమ లక్ష్యం. అయితే ఇజ్రాయెల్కి షాక్ ఇచ్చేందుకు ఇరాన్ ఇప్పుడు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలతో మొసాద్కి వ్యతిరేకంగా భారీ ప్లాన్ వేస్తున్నారు. మొసాద్ను మించి తమ బలగాన్ని రెడీ చేయాలని చూస్తున్నారు. ఇరాన్ ప్లాన్ బి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలతో మొసాద్ కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ప్లాన్ వేస్తున్నారు. మొసాద్ ని మించి తమ బలగాన్ని రెడీ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. అదేంటంటే ఇజ్రాయెల్లోకి భారీ సంఖ్యలో చొరబట్టడం ద్వారా తమ ఏజెంట్లని పంపించడం, అలాగే మొసాద్ గూఢచారులకి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఇప్పటికే తమ దేశంలో ఉన్న మొసాద్ ఏజెంట్లకి బ్రెయిన్ వాష్ కూడా చేసేశారు. పట్టుబట్టిన గూఢచారులని డబుల్ ఏజెంట్లుగా మార్చేస్తున్నారన్నమాట. ఈ పట్టుబడ్డ వారు మారకపోతే మిగిలిన ఏజెంట్లను భయపెట్టడానికి బహిరంగంగా కొంతమందిని ఉరితీయడం జరిగింది. బయట దేశాల్లో ఉన్న ఏజెంట్లకు హనీ ట్రాప్ ద్వారా రహస్య సమాచారాన్ని పొందుతున్నారు. ఈ హనీ ట్రాప్ కనుక లొంగకపోతే మొసాద్ ఏజెంట్లను హింసించైనా వాళ్ళ నుంచి పూర్తి వివరాలు రాబడతారు. ఇక తమ దేశంలో మొసాద్ వైపు పనిచేసిన వారు ద్రోహానికి పాల్పడినందుకు మరణశిక్ష విధిస్తారు. అంతేకాదు ఇరాన్లో సైనిక స్థావరాల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. అణు కేంద్రాల దగ్గర భద్రతని కట్టుదిట్టం చేయడం, తమకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే వారిని తుదముట్టించడం, ఇలాంటి భారీ ప్లాన్ కి వ్యూహరచన చేసింది ఇరాన్. తమ దేశాన్ని రక్షించడమే కాదు, తమ మిత్రుల్ని కాపాడేందుకు ఇరాన్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.